హాయ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు ఆగస్ట్ 5 అనమాట. మార్కెట్‌లో అయిపోయింది. ఓకేనా. సో, రేపు మార్కెట్ ఏం జరుగుతుందనేసి ఒక సింపుల్ వీడియో చూద్దాం. చూడలేని వీడియోస్ చేసి. ఓకేనా. సో, ఇంక నుంచి మేబీ ట్రై చేస్తాను రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి. సో, జనరల్‌గా ఏంటంటే మనకి సింపుల్ లాజిక్ మార్కెట్‌ని అర్థం చేసుకుంటే మీరు ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చనమాట. అర్థం చేసుకోకుండా మీరు తిక్క తిక్కగా చేశారంటే మార్కెట్‌లో ఏం చేయలేరు. ఓకేనా. సో, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ అనేది అప్‌కమింగ్ డేస్‌లో మనకి ఎలా ఫంక్షన్ అవ్వబోతుందనేసి ఒక చిన్న డిసిషన్ ఉంది. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక లాజిక్ పరంగా, సబ్జెక్ట్ పరంగా ఓకేనా సింపుల్‌గా. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మనకు మార్కెట్ అనేది 4 రోస్ చూస్తున్నాం అనుకోండి. ఇక్కడ బీఓఎస్ ఏస్తారు. ఓకేనా. ఇక్కడ ఒక బీఓఎస్ దాని తర్వాత ఇక్కడ ఏముంది మనకి జనరల్‌గా ఒక హైర్ హై ఫార్మ్ చేస్తే అగైన్ హైర్ లో ఫార్మ్ చేస్తే హైర్ హైస్ కోసం పైకెళ్ళాల్సి ఉంటది. సో, అగైన్ మనకి మార్కెట్ అనేది ఒక హైర్ లో కోసం కిందకొచ్చారు ఇప్పుడు. నెక్స్ట్ మార్కెట్ ఏం చేయాలిరా అంటే ఒక హైర్ హై కోసం పైకెళ్ళాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది. బట్ ఏంట్రా అంటే ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా జరగొచ్చనమాట. ఇన్‌కేస్ ఇది చైన్ ఆఫ్ కట్ జరిగే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు 4 చైన్ ఆఫ్ కట్ ఇది. ఓకేనా. ఇది బ్రేక్ చేసి చైన్ ఆఫ్ కట్ జరగడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటదన్నమాట. ఇటు బోత్ సైడ్స్ అనేది ఇక్కడ ఛాన్స్ అనేది అంటే ఇక్కడ మన ఇండిషన్ ప్లేస్‌లో ఉంది మార్కెట్ అనేది. సో, ఈ ప్లేస్‌ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇక్కడ ఏదైతే మనకి డిసిషన్ ఇస్తారో దాన్ని బట్టి మనం అప్‌కమింగ్ డేస్‌లో మనకు ఫంక్షన్ అవుతా ఉంటది మార్కెట్. సో, ఈ ఏరియాలో మాత్రం మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా. సో, నేను ఇంకా లోపలికి డెప్త్‌కెళ్ళేసి ఇక్కడ ఏం జరిగితే మీకు ఇంకా బావుంటదని చెప్తాను నేను. ఇన్‌కేస్ ఇది పైకి వెళ్ళాలి అనుకుంటే నిఫ్టీ అనేది అట్‌లీస్ట్ ఇక్కడ ఇంకొక 1 వీక్ అలా మీకు కన్సల్టేషన్ ఏమన్నా పెట్టేసారనుకోండి ఇలా ఫుల్‌గా. అప్పుడు మీకు ఇక్కడ ఫుల్‌గా లిక్విడిటీ ఫార్మ్ అవుతుందన్నమాట. ఆ లిక్విడిటీ మొత్తం గ్రాబ్ చేసుకొని అప్పుడు మార్కెట్ మీద పైకెళ్ళడానికి ఫంక్షన్ చేస్తది. ఇలా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, నాకు తెలిసి పైకెళ్ళడం కన్నా కిందకెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేవారే ఉన్నారు. ఎందుకు బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఇక్కడొచ్చి మీకు కనబడుతుందో లేదో ఓకేనా. ఇక్కడంతా మీకు నంబర్ ఆఫ్ లిక్విడిటీస్ పెండింగ్ ఉందన్నమాట. ఓకేనా. ఎంత అనంటే నా కింద మనీ ఉంటదన్నమాట. ఆ మనీని లేపడానికి మార్కెట్ ట్రై చేస్తా ఉంటారు. ఓకేనా. సో, అది. ఎగ్జాక్ట్‌గా ఈ కింద డిమాండ్ ఉండదు మీకీడ. ఓకేనా. ఈ డిమాండ్ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ రివర్సల్ పడుతది మార్కెట్. ఓకేనా. సో, నాకు తెలిసి ఇన్ కేస్ ఇది గాని ఇలా బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ రివర్సల్ పడతది. బట్ ఇది బ్రేక్ అయ్యేటప్పుడు ఇది చాలా పెద్ద పని. మీకు చూడడానికి చిన్నగా ఉంది కానీ బట్ ఇది దాదాపు ఒక 400 పాయింట్స్, 500 పాయింట్స్ ఉందన్నమాట ఈ ఎంట్రీ అనేది. ఓకేనా. నేను టెలిగ్రామ్‌లో ఐ మీన్ ఒక 2 డేస్ బ్యాక్ ఏమో అప్‌లోడ్ చేసింటాను ఈ ఒక ఎంట్రీని. బట్ ఏదంటే మనకి అప్‌కమింగ్ డేస్‌లో వస్తది. ఇప్పుడే రాకపోవచ్చు గానీ మేబీ అప్‌కమింగ్ డేస్‌లో వస్తది. అప్పుడు నేను ఇంకా లైవ్‌లో ఉన్నప్పుడు చెప్తాను మీకు. ఈ యొక్క లిక్విడిటీ కోసం పక్కా అయితే మార్కెట్ కింద రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్‌బాలన్స్ కూడా ఉందన్నమాట. ఇన్‌బాలన్స్ ఫ్లప్ చేయడం మార్కెట్ యొక్క రూల్ అనమాట అది. ఓకేనా. అది ఎందుకు ఫిల్ చేస్తది ఏంటనేసి మనకు మ్యాటర్ అంతా వేరే ఉంటదన్నమాట. ఓకేనా. సో, జనరల్‌గా సింపుల్‌గా ఇది ఇప్పుడు సింపుల్‌గా మనకేంటంటే లో టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి 15 మినిట్స్‌కెళ్ళి మీకు ఇంకా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే నెక్స్ట్ ఏం జరగొచ్చని చెప్పేసుకొని స్ట్రక్చర్ పరంగా ఏంటని చెప్పేసుకొని ఓకేనా. 15 మినిట్స్ చూసారనుకో సింపుల్‌గా మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ నుంచి ఐ మీన్ డౌన్ సైడ్ నుంచి కిందకొచ్చారన్నమాట మార్కెట్. పైనుంచి కిందకొచ్చారు సింపుల్‌గా. ఇక్కడ ఇండస్‌మెంట్ తీసుకొని ఇప్పుడు బీఓఐస్ ఓకేనా. అంటే మనకేంటి ఇక్కడ సడెన్‌గా మనకి చైన్ ఆఫ్ కట్ జరిగిపోయింది. అంటే మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పైకెళ్ళిపోతుంది అనేసి అందరూ ఊహించుకున్నారు. బట్ అది మార్కెట్ పైకి పోదు. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ పెండింగ్ ఉందన్నమాట. ఈ యొక్క లిక్విడ్ ఉంది కదా! దానికోసం కిందకొచ్చారు మళ్ళీ మార్కెట్. ఓకేనా. సో, ఇప్పుడు ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగింది. అదేంటంటే సింపుల్ ఏంది పైనుంచి కిందకొస్తున్న మార్కెట్ కాస్త మళ్ళీ ఆహ్, పైకి రిటర్న్ దిగారన్నమాట పైకి. మళ్ళీ ఇక్కడేంది మళ్ళీ కిందకి దిగిపోయారు. అంటే ఏంది మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్‌లో స్టిల్ ఉంది. ఏది 15 మినిట్స్‌లో ఓకేనా. 4 అవర్స్‌లో డౌన్ ట్రెండ్‌లోకే ఉంది గానీ, బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా. సో, ఈ 15 మినిట్స్‌లో ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్‌లో ఉంది మార్కెట్. ఇప్పుడు మనకేంటి ప్రస్తుతానికి లిక్విడిటీ ఇండ్యూస్‌మెంట్ కావాలి. ఇండ్యూస్‌మెంట్ ఏంటి మనకిక్కడ మీరు చూసారంటే ఈ లెగ్ మీకు ఇండ్యూస్‌మెంట్‌గా ఉంటదన్నమాట. ఓకేనా. ఇది కూడా తీసుకోవచ్చు కానీ బట్ పుల్ బ్యాక్స్‌లో అది లేదు. ఇదే మీకు ఇండ్యూస్‌మెంట్‌గా ఉంటదన్నమాట. ఓకేనా. సో, ఇండ్యూస్‌మెంట్ అయితే పక్కా కరెక్ట్ అయిద్దనేసి నా ఊహ అనమాట. కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కరెక్ట్ అవుతది. కరెక్ట్ అయిన తర్వాత మీకు మార్కెట్ ఎక్కడి నుంచి పడుతుందిరా అంటే ఇది చూసారా ఇక్కడ ఈ యొక్క డిమాండ్, ఈ యొక్క సప్లై నుంచి మార్కెట్ అయితే మీకు పడదనమాట. పక్కా కిందకైతే పడతది. ఓకేనా. సో, ఇది. ఇక్కడి నుంచి మార్కెట్ డ్రాస్టిక్‌గా ఫాలో అవుతుంది. ఎందుకు ఫాలో అవుతుంది? సింపుల్ లాజిక్ ఏంటంటే లిక్విడిటీ కింద ఉంది. ఇది మొత్తం దీని మీద మొత్తం కింద స్టాప్ లాస్‌లు ఉంటదన్నట్టు. ఆ స్టాప్ లాస్‌ని లేపడానికి మార్కెట్ అనేది పక్కా కిందకి ట్రావెల్ అవుతదన్నమాట. ఓకేనా. సింపుల్‌గా. సింపుల్ లాజిక్ అంతే ఇంకేం లేవు. ఓకేనా. సో, మార్కెట్ అనేది రేపు ఎలా ఫంక్షన్ అవ్వచ్చురా అంటే ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ ఒక చిన్న సప్లై ఉంది మనకి. ఓకేనా. సో, ఈ సప్లై. అంటే ఇప్పుడు మనకి లిక్విడిటీ ఏంటి? ఈ బోత్ మనకి లిక్విడిటీ అనమాట. సో, మార్కెట్ అనేది సింపుల్‌గా ఇక్కడి నుంచి ఇలా వచ్చి లిక్విడ్ తీసుకొని ఇక్కడి నుంచి డ్రాప్ అవ్వచ్చు మార్కెట్. ఓకే. ఇక్కడి నుంచి ఇలాగే డ్రాప్ అయ్యి కింద పడడానికి ఛాన్స్ ఉంటది. ఆర్ లేదా మార్కెట్ అనేది ఇంకా పైకెళ్ళేసి ఇక్కడి నుంచి డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతదనమాట. మార్కెట్ అయితే పక్కా కిందకి రావడానికి ఎక్కువ ఛాన్స్‌లుంది. లేదు ఇవన్నీ జరగకుండా మార్కెట్‌లో దీన్ని బ్రేక్ చేసేసి హైని బ్రేక్ చేసి వెళ్ళిపోయారనుకో అప్పుడు మీకు చైన్ ఆఫ్ అయిపోద్ది. అగైన్ మార్కెట్ అనేది అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు మీరు నిఫ్టీలో ఓకే. మనకి ఒక హైర్ హైస్ కోసం 4 అవర్స్‌లో వెళ్తుందని చెప్పేసుకొని మీరు ఫిక్స్ చేసుకోవచ్చనమాట పైకి. ఓకేనా. ఇకేంటి మీకు 4 అవర్స్‌లో చైన్ ఆఫ్ జరిగి ఉంటదనమాట. ఐ మీన్ 15 మినిట్స్‌లో. అంటే ఇప్పుడు మీకేంది ఇంకా పైకెళ్తారు మార్కెట్. ఎందుకెళ్తారు పైకి ఇక్కడ 4 అవర్స్‌లో ఇందాక చూపెట్టాను కదా! ఇక్కడ ఎందుకెళ్తారు పైకి ఇక్కడ దాకా? ఇక్కడ ఒక హైర్ హై ఫార్మింగ్‌కెళ్తారు నాకు. ఇప్పుడు నేను చెప్పే టర్మ్స్ అన్ని ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు మేబీ కొత్తగా ఉన్న వాళ్ళకైతే. ఇప్పుడు మా స్టూడెంట్స్‌కైనా అర్థమైపోద్ది. ఎందుకంటే వాళ్ళు
సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను వాడే ప్రతి ఒక్క వర్డ్ వాళ్ళకి అర్థమవుతది. మేబీ కొత్తగా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చెప్తున్నాడు ట్రేడని. ఓకేనా. బట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ఇంకా ప్రాపర్‌గా చేశారనుకో నీట్‌గా ఉంటదనమాట మీకు. ఓకేనా. సో, ఇది. ఇక్కడ చైన్ ఆఫ్ కమాండ్ కింద పైకెళ్ళిపోద్ది మార్కెట్. ఓకేనా ఇలా. లేదా మార్కెట్ అనేది రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి పడతది కిందకి. లేదా ఇక్కడి నుంచి మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, ఇది అనమాట ప్రెజెంట్ మ్యాటర్ అయితే. నాకు తెలిసి పక్కా కిందకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే లిక్విడ్ సెట్టింగ్ చాలా బ్యూటిఫుల్‌గా కిందుంది. సో, ఆ లిక్విడిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మార్కెట్ అనేది లిక్విడ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉందా? లేకపోతే టాప్‌లో ఎక్కువగా ఉందా? సరే టాప్‌లోనే ఉందనుకుందాం. టాప్‌లో ఉందనుకుంటే ఇప్పుడు అంత దూరం ట్రావెల్ అవ్వాలంటే వాళ్ళకి చాలా పవర్స్ కావాల్సుంటది. ఎగ్జాంపుల్‌కి ఫోర్స్ లెట్ చూపెడతాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏందంటే మీకు పైన లిక్విడిటీ కరెక్ట్ కావాలంటే మీకు చాలా ఎనర్జీ కావాలి వాళ్ళకి. అంటే డ్రాస్టిక్ మూవ్‌మెంట్స్ రావాలంటే ఇక్కడంతా ఇది మొత్తం లేపాలంటే వాళ్ళు చాలా పెద్ద మూవ్‌మెంట్ రావాలి. పైన ఎనర్జీ కావాల్సుంటది. అదే మీకు సరదాగా డ్రాప్ అయిపోయారనుకోండి. ఇక్కడ లిక్విడ్ ఉంది, ఇక్కడ లిక్విడ్ ఉంది. ఇవన్నీ సింపుల్ అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కింద ఎక్కువ లిక్విడ్ ఉందన్నమాట. సో, దీనికి ఎక్కువ పవర్ ఉంటది. సో, అటుపక్క మాగ్నెట్‌లా లాగేస్తది మార్కెట్‌ని. సో, కిందకి పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. బట్ అది ఈ రోజు పడుతుందా, రేపు పడుతుందో తెలీదు గానీ, బట్ అప్‌కమింగ్ డేస్‌లో పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. బట్ ఇన్ కేస్ చెప్పలేం. పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఓకేనా. బోత్ మార్కెట్‌లో 2 ఛాన్స్ ఉన్నాయి. బట్ మీరొచ్చిన ప్రెజెంట్ అయితే మీరు నాకు ఏంటంటే డౌన్ ట్రెండ్‌లోకే ఉంది మార్కెట్ అనేది. ఓకేనా. సో, డౌన్ ట్రెండ్‌లో రావడానికి ఛాన్స్ ఉంటది. ఇది ప్రో ట్రెండ్‌గా ఉంటది. ఇప్పుడెందుకు మీకు కన్సల్టేషన్ ఉంది చెప్పండి? జనరల్‌గా మా స్టూడెంట్స్‌కైతే తెలిసిపోద్ది. ఎందుకు ఇక్కడ కన్సల్టేషన్‌లో ఉందని చెప్పేసుకొని ఈ ఏరియా అంతా. ఓకేనా. సో, ప్రీమియం డిస్కౌంట్‌లో మార్కెట్ చూసారనుకోండి. మార్కెట్ మీద ఏందంటే మనకేంది ప్రీమియంలో ఉంది కాబట్టి మనకు కన్సల్టేషన్‌లో ఉందన్నమాట. సింపుల్ లాజిక్ అంతే. ఎప్పుడైతే డిస్కౌంట్‌కొస్తుందో డిస్కౌంట్ నుంచి పడిపోద్దన్నమాట మార్కెట్ అనేది. ఓకేనా. సో, సింపుల్ లాజిక్ ఇదనమాట. సో, మీరు అప్‌కమింగ్ డేస్‌లో నిఫ్టీ అనేది ఇలా ఫంక్షన్ అవుద్ది. మీకు ఇది బ్రేక్ అయిందనుకోండి. మార్కెట్‌లో కళ్ళు మూసుకొని ఎంట్రీ కొట్టేసుకోండి. ఓకేనా. అది వెళ్ళిపోద్ది. డ్రాస్టిక్ ఫాల్ అయితే పడిపోద్ది. సో, మీరు మంచిగా తీసుకొని ట్రేడ్స్ అన్ని చేసుకోండి. ఓకేనా. సో, ఇంకా మీ సబ్జెక్ట్ లేకుండా ట్రేడ్స్ అనేది కొట్టకండి జనరల్‌గా. ఓకేనా. దేంట్లో గాని సబ్జెక్ట్ లేకుండా చేయకండి. మనీ అనేది మీరు కాల్స్ ద్వారా వస్తుందంటే అవన్నీ ఈరోజు రేపు రావచ్చు. బట్ రెగ్యులర్‌గా అంత రావన్నమాట. ఓకేనా. మీరు సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రమే వస్తది. ఓకేనా. సో, ఇది. స్ట్రక్చర్ మ్యాప్ చేసి పెట్టుకోండి ఇవన్నీ. అప్పుడే మీకు క్లారిటీగా ఉంటది. కళ్ళ ముందు కనబడుతది. ఓకేనా. సో, మళ్ళీ రేపు అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను కలుస్తాను. అర్థమైందా చెప్పిన మ్యాటర్? సింపుల్ మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను లాస్ట్‌లో ఫైనల్‌గా. సింపుల్‌గా మ్యాటర్ ఏం లేదు. ఇక్కడ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడి నుంచి డ్రాప్ అవుద్ది రేపు మార్నింగ్. ఓకేనా. సో, లేదా మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అవుద్ది. ఓకేనా. సో, ఇప్పుడు మీకేంటంటే ఇప్పుడు మీరు బోత్ సైడ్స్ ట్రావెల్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. మళ్ళీ కిందకొచ్చిందనుకోండి. ఈ డిమాండ్ నుంచి పైకెళ్తున్నట్టు ఇట్లా. సో, అప్పుడు మరి ఇక్కడి నుంచి అప్‌సైడ్‌కి ఇలా ట్రావెల్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా. అప్పుడేంటి మీకు ఇది 3 మీకు లిక్విడ్ అయితుంది ఇట్లా. ఇప్పుడు అంటే సింపుల్ లాజిక్ ఏంటి? ఇది ఇది మీకు మనీ ఉంటది. ఇక్కడ మీకు మనీ ఉంటది. ఇక్కడ మీకు మనీ ఉంటదన్నమాట. సో, ఆళ్ళు మూడిటిని లేపేసి అక్కడి నుంచి డ్రాప్ అవుతారండి సింపుల్‌గా. ఎందుకొస్తారు మళ్ళీ? ఇక్కడ ఈ మూడిట్ల మీద మనీ ఉంటది ఇక్కడంతా. ఈ మనీ కోసం మళ్ళీ కిందకొస్తారు మార్కెట్‌లో అంతే సింపుల్ లాజిక్ ఇంక. ఓకేనా. సో, ఇదన్నమాట మ్యాటర్. ఓకే. థాంక్ యూ. ఓకేనా. రేపు చూద్దాం. ఓకేనా. ఓకే. థాంక్ యూ.